ఢాకా అల్లర్ల కేసులో బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఐసీటీ కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. విద్యార్థుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచేసి మానవత్వాన్ని మంట కలిపేశారని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే కోర్టు తీర్పు రాజకీయ ప్రేరేపితమని, తన వాదనలు వినకుండా ఏకపక్షంగా వ్యవహరించారంటున్నారు షేక్ హసీనా. మరొక వైపు షేక్ హసీనాని తమకు అప్పగించాలని బంగ్లా ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై సరైన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది కేంద్రం. ఢాకా అల్లర్ల కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించింది ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ ఐసీటీ కోర్టు. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారు అన్న ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి. వాదనలు విన్న ఐసీటీ షేక్ హసీనాను దోషిగా తేల్చింది. షేక్ హసీనా ఆస్తులను కూడా సీజ్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఐసీటీ కోర్టు తీర్పు తర్వాత షేక్ హసీనాను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. 5 కేసుల్లో హసీనాను దోషిగా తేల్చింది న్యాయస్థానం. గత ఏడాది జూలై ఆగస్టులో జరిగిన ఆందోళనలో 1400 మంది చనిపోయారని, దీనికి షేక్ హసీనానే కారణమని ఐసీటీ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయాలని ఆమె ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఈ కేసులో మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కు సైతం కోర్టు మరణశిక్ష విధించింది. విద్యార్థుల ఆందోళనపై సైతం ఉక్కుపాదం మోపినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఆగస్టు 5వ తేదీన నిరసనకారులపై ఆర్మీ కాల్పులు జరిపిందని, వారిపై హెలికాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించాలని ఆమె ఆదేశించినట్టుగా మరో న్యాయమూర్తి తీర్పులో ప్రస్తావించారు. దర్యాప్తు నివేదికను చదివి వినిపించారు. గాయపడిన వారికి వైద్యం అందించేందుకు నిరాకరించిందన్నారు. ఆమె అధికారంలో ఉండేందుకు బలప్రయోగం చేస్తారని పేర్కొన్నారు. తీర్పు ఇవ్వడంలో ఏదైనా ఆలస్యం జరిగితే క్షమించాలన్నారు. తీర్పు వెల్లడిస్తున్న సమయంలో ఐసీటీ చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. కోర్టు తీర్పు తర్వాత ఢాకాలో హై అలర్ట్ ప్రకటించారు. ఎవరైనా వాహనాలు తగులబెట్టేందుకు, బాంబులు విసిరేందుకు ప్రయత్నిస్తే వారిని కాల్చివేయాలంటూ ఢాకా పోలీస్ చీఫ్ షేక్ మొహమ్మద్ సజ్జద్ అలీ ఆదేశాలు జారీ చేశారు. కోర్టు తీర్పు తర్వాత ఢాకాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హసీనా తండ్రి షేక్ ముజీబుర్ రెహమాన్ నివాసాన్ని కూల్చేసేందుకు బుల్డోజర్లతో చేరుకున్నారు ఆందోళనకారులు. విద్యార్థుల ఆందోళనతో అనూహ్య రీతిలో ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షేక్ హసీనా గత ఏడాది ఆగస్టు 5వ తేదీన బంగ్లాదేశ్ ను వీడి భారత్ కు వచ్చేశారు. అప్పటి నుంచి ఆమె ఢిల్లీలోనే ఓ రహస్య ప్రదేశంలో ఉంటున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా పలు జాతీయ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే ఐసీటీ కోర్టు తీర్పును షేక్ హసీనా తీవ్రంగా ఖండించారు. ఏకపక్షంగా తీర్పును వెల్లడించారని, తన వాదనలు సైతం వినలేదన్నారు. కోర్టు తీర్పు రాజకీయ ప్రేరేపితంగా, పక్షపాతంగా ఉందన్నారు ఆమె. అయితే కోర్టు తీర్పులో తమ జోక్యం లేదని యూనస్ సర్కార్ హసీనాకు కౌంటర్ ఇచ్చింది. షేక్ హసీనాను అప్పగించాలి అన్న బంగ్లాదేశ్ ప్రభుత్వం వినతిపై భారత్ ఎలా స్పందిస్తోంది అన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. మొహమ్మద్ యూనస్ ప్రభుత్వంతో భారత్ కు ఇప్పటి వరకు సత్సంబంధాలు లేవు. ఈ పరిస్థితుల్లో షేక్ హసీనాను బంగ్లాదేశ్ కు అప్పగించే పరిస్థితి కనిపించడం లేదు. బంగ్లాదేశ్ ప్రజలకు మేలు చేసే రీతిలో నిర్ణయం తీసుకుంటామని విదేశాంగ శాఖ వెల్లడించింది.